జానీ మాస్టర్ కోసం సల్మాన్ ఖాన్ వస్తున్నారా? ఇప్పటికే బాలీవుడ్లోనే, ఇక్కడ కాలీవుడ్లోను, అలాగే కన్నడ ఇండస్ట్రీలోను, మలయాళంలోను జానీ మాస్టర్కి మంచి ఫేమ్ ఉంది. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నది ఒక ఫాల్స్ ఎలిగేషన్లో. జానీ మాస్టర్ మీద ఆ అమ్మాయి తప్పుడు కేసు పెట్టిందనేదే చాలా మంది యొక్క అభిప్రాయం. అయితే నిజమైతే ఆ అమ్మాయి నిర్భయంగా ఎందుకు ముందే చెప్పలేదు? 6 ఏళ్లుగా నరకం అనుభవించాలని అనుకుందన్నప్పుడు ఇప్పుడు మాత్రం ఎలా బయటకు వచ్చింది? నిజంగా అప్పట్లోనే భయపడకుండా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పడంత ఫేమ్ లేదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ వరకు ఈ విషయం వెళ్ళిందని, జానీ గురించి తనకి బాగా తెలుసని, మరి నిజంగా ఇంత మంచి అబ్బాయి ఇలా చేశారంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాలంటూ ఈ విషయంపై జానీ మాస్టర్ భార్యకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారట. అయితే ఆ అమ్మాయి ప్రేమ పేరుతో జానీని వేధించి పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసిందని, ఆ అమ్మాయి గురించి విషయాలు తెలుసుకున్నాక దూరం పెడితే ఇలాంటి కేసు పెట్టిందంటూ వాళ్ళు చెప్పేసరికి మొత్తానికి విస్తుపోయిందట. సో నిజంగా ఇలాంటి ఒక విషయం జరుగుతుందని నేనైతే ఊహించనే లేదు అంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జానీ మాస్టర్ కోసం ఇప్పుడు సల్మాన్ ఖాన్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రత్యేకంగా ఈ విషయంలో ఒక డెసిషన్ తీసుకుని పోలీసులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కావాల్సిన షరతులను అయితే పెట్టబోతున్నారు. ఫోక్సో చట్టం ప్రకారం తను శిక్షార్హుడే కావచ్చు, కానీ తను ఫోక్సో ప్రకారమే కేసు పెట్టింది అనడానికి ఆధారం ఏమిటి? మరి నిజంగా అలా ప్రతి ఒక్కరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇలాగే అవుతుందంటూ చెప్తున్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కూడా యాక్ట్ ఆఫ్ స్పీచ్, తను చేసిన దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. తను నేను చేయలేదని చెప్తున్నప్పుడు, తన మీద ఆధారం కూడా లభించినప్పుడు ఎలా చెప్తారో అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరూ చాలా చాలా ఫ్రీగా అయితే ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జానీ మాస్టర్ ఖచ్చితంగా బయటకు వస్తారని, ఆ అమ్మాయి పెట్టిన కేసుని కూడా వాపసు తీసుకుంటుందని కూడా తెలుస్తోంది.